నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరద బాధితులకు ప్రభుత్వ సాయం అందజేత. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కోటి దీపోత్సవం. మొంతా తుఫాను కారణంగా నూజిండ్ల మండలం ఉప్పలపాడు ఎస్టీ కాలనీ, పట్నంలోని అరుంధతి కాలనీ వాసులను, వరద బాధితులను అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పునరావాస కేంద్రాలను సందర్శించి ప్రభుత్వ సాయాన్ని అందించారు. బాధిత కుటుంబాలకు నిత్యావసరాల సరుకులు, ఆర్థిక సాయాన్ని అందించారు. వరద బాధితులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఇల్లు లేని ప్రతి పేదలకు ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటు పక్కా ఇల్లు కూడా నిర్మిస్తుందని తెలిపారు. బాధిత కుటుంబాలను ముంతా తుఫాను వలన బాధిత కుటుంబాలని ప్రభుత్వం ఆదుకుంటుంది. ఎక్కడికక్కడ శిబిరాలను ఏర్పాటు చేసి బాధితుల్ని, ఈ తుఫాను బాధితుల్ని ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఇలా ప్రమాదం ఏర్పడే సందర్భంలో అంతా కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం బాధితులను ఆదుకుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకులు మంత్రి లోకేష్ గారు చాలా సమర్థవంతంగా రాత్రి వాళ్ళు కష్టపడి ఎక్కడ కూడా నష్టం తగ్గించే విధంగా అనుక్షణం మానిటర్ చేస్తూ తుఫాను వలన పెద్దగా నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లాగే తుఫాను బాధితులకి సహాయం అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈరోజు అధికారుల ద్వారా ముందస్తు చర్యలు తీసుకుంది ప్రభుత్వం చెప్పిన విధంగా అధికారులు కూడా అప్రమత్తంగా ప్రజలను చైతన్యవంతం చేశారు. అదే విధంగా రైతులు కూడా అప్రమత్తం చేశారు అధికారులు. అందువల్లనే ప్రాణ నష్టం తగ్గింది ఇది రాష్ట్రంలో. అట్లాగే ఆస్తి నష్టం కొంతమేరకు తగ్గింది. ఎన్డీఏ ప్రభుత్వం అప్రమత్తం చేసినందువల్లనే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గింది. అధికారులు కూడా కష్టపడి పనిచేసిన అధికారులని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. కరెంటు పోల్స్ పడిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు పడిపోయినాయి. వెంటనే యుద్ధ ప్రాతిపదికలో రాత్రి బాలు పనిచేసి పవర్ రీస్టోర్ చేశారు. ఇళ్లలోకి నీళ్లు వస్తే శిబిరాల్లోకి తరలించి తెల్లవారుజామున 3:30 గంటలకు కూడా శిబిరాల్లోకి తరలించి వాళ్ళ ప్రాణాలు కాపాడటం జరిగింది. ఈ విధంగా అధికారులు ఎంతో బాధ్యతగా, సమన్వయంగా, చక్కగా పనిచేశారు. దాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి బాధితులకు నిత్యావసర సరుకులు ఇచ్చారు. అట్లాగే దాంతో పాటు బియ్యం, నిత్యావసర సరుకులు దాంతో పాటు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇస్తా ఉంది. గరిష్టంగా ఒక్కొక్క కుటుంబానికి 3000 చొప్పున ఈరోజు పునరావాసంలో ఉన్నటువంటి తుఫాను బాధితులకి ప్రభుత్వం ఇచ్చి ఆదుకుంటా ఉంది. దెబ్బతిన్న ఇళ్లకు కొత్తగా ప్రభుత్వం మళ్ళీ ఇల్లు శాంక్షన్ చేస్తుంది. కొంతమంది ఇళ్ల పట్టాలు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చి వాళ్ళ ప్రభుత్వం ఆదుకుంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 554 క్యాంపులు శిబిరాల్ని నిర్వహించడం జరిగింది. 10,000 మంది తుఫాను బాధితులకి, నిరాశ్రితులకి ఆశ్రయం ఇచ్చి పునరావాస కేంద్రాల్లో వాళ్ళని చక్కగా బ్రహ్మాండంగా చూసుకున్నారు. రాత్రి బాళ్ళు వాళ్ళకి అందుబాటులో ఉండి అధికారులు చక్కగా పనిచేశారు. అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా సోమవారాన్ని పురస్కరించుకొని మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వాహక, నిత్య అన్నదాన సేవకులు జాజుల మాలయాద్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్ఫటిక రామలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో బ్రహ్మ ముహూర్తంలో స్వామివారికి పంచసూక్తములతో పంచామృత అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకుని అనంతరం గోపాష్టమి సందర్భంగా గోపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. కోటి సోమవారం శుభ సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఆలయ మహిళా సేవకుల ఆధ్వర్యంలో కన్నుల పండుగగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పండుగను పురస్కరించుకొని వారి చేతులుగా మరి యొక్క స్వామివారిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. మరి అదే విధంగా మరి మొట్టమొదటిగా ఈ రోజున స్వామివారికి గోపూజ, గోఅష్టమి అన్నమాట. ఆ కార్యక్రమాన్ని మహిళా సేవకుల ఆధ్వర్యంలో నిర్వహించుకొని ప్రతిరోజు కూడా సాయంత్రం 6:15 ఆకాశ దీపం ఈ రోజు మహిళలందరి స్వాస్థాలతో ఈ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా నిర్వహించుకొని ఈ రోజున కోటి దీపోత్సవాన్ని కోటి ఒత్తులతో స్వామివారిని అలంకరించుకొని మరి స్వామివారిని శివుడు, పార్వతి, మరి అర్ధనారీశ్వరుడితో ఈ రోజున మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి నిత్య అన్నదానం జరిగేటువంటి ఈ యొక్క దేవస్థానంలో అదేవిధంగా ప్రతి అమావాస్య పౌర్ణమి కూడా మరి సుదర్శన హోమ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ కోరిన కోరికలు కొంగు బంగారంగా స్వామివారి దీవెనలతో అనుకున్న ప్రతి పని జరిగేటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో విశ్వమాత గోసంరక్షణ ఆశ్రమ నిర్మాణ కమిటీ సేవకులందరి ఆధ్వర్యంలో ప్రతినిత్యం అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా నిర్వహిస్తున్నాం. ఈ రోజు ఈ యొక్క అలంకరణ మరి ముఖ్యంగా నిలబడి చేసినటువంటి వారు ఎమ్మని నాగలక్ష్మి శ్రీనివాసరావు దంపతులు, అదేవిధంగా బ్రహ్మరాంబ గారు, రమాదేవి గారు, కాకుమాన్ రామారావు, సునీత గారు, బద్దిక నరసింహారావు గారు, తారక్, మరి అదేవిధంగా
మరి తిరువాయిపాటి సరోజనమ్మ గారు, హనుమంతు సూరి గారు దంపతులు, వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రతినిత్యం కూడా స్వామివారిని దర్శించుకుని 11 సంవత్సరాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సేవకులందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులు వినకొండ పట్టణం అభివృద్ధి చెందాలని ఈ యొక్క కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం నియమనిష్టలతో కార్తీక మాసంలో పరమ పవిత్రమైనటువంటి ఈ మాసంలో జరిగేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమంలో మరి కార్తీక మాసంలో ఒక్క జ్యోతిని వెలిగిస్తే చాలా శుభం జరుగుతుంది అంటారు. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కోటి దీపోత్సవంగా మహిళా సేవకుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారు మరి కుర్రం పౌలేశ్వరరావు గారు, కాసమ్మ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతో మంది సౌహృదయ దాతలతో ఈ యొక్క నిర్మాణ కార్యక్రమాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం. సహకరిస్తున్న దాతలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వినకొండ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని క్షేత్రంగా చేయాలనే ఒక ఆయన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుగుతున్నాయి. మరి మరొక మాజీ శాసనసభ్యులు, జీడీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారి సహాయ సహకారాలు, మరి ఆలయ కార్యనిర్వాహక సేవకులు సైదారావు గారు, రామకోటేశ్వరరావు గారు, జ్ఞానేశ్వరరావు గారు, పువ్వాడి కృష్ణ గారు, మోటమరి నరసింహారావు గారు, సన్సెట్ లక్ష్మీనారాయణ గారు, మరి వీరందరూ సహాయ సహకారంతో ఈ యొక్క దేవస్థానాన్ని నభూతో నభవిష్యత్తులాగా రాబోయే రోజుల్లో వారాహి అమ్మవారి కార్యక్రమాన్ని కూడా చాలా గొప్పగా వైశాఖ మాసంలో నిర్వహించడానికి భక్తులందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నాం. మరి చేసే ప్రతి పని కూడా నియమనిష్టలతో ఈ దేవస్థానంలో నిర్వహిస్తున్నాం. సహకరిస్తున్న దాతలకి, మరి సేవ చేస్తున్న కమిటీ వాళ్ళకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కార్తీక మాస కోటి మరి స్వామివార శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ కార్యక్రమాన్ని మహిళా సేవకులందరూ ఆధ్వర్యంలో ప్రారంభించవలసిందిగా తెలియజేస్తున్నాం. సీఎం సహాయ నిధి పేదల పాలిట పెన్నిదని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 40 మంది లబ్ధిదారులకు 26,73,000 రూపాయల చెక్కులను తన కార్యాలయంలో చీఫ్ విప్ జీవి చేతుల మీదుగా పంపిణీ చేశారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి అందించిన చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు గారు మరి గత ప్రభుత్వాలు ఈ విధంగా చేసిన దాఖలాలు లేవు. చాలా తక్కువ చేసేవాళ్ళు గత ప్రభుత్వం. ఇప్పుడు గత ప్రభుత్వం కంటే 10 రెట్లు ఎక్కువ ఈరోజు మన ప్రభుత్వం మరి చంద్రబాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు. పేదల అనారోగ్యం నుండి బాధపడుతుంటే, హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆ ప్రాణాలు కాపాడటానికి ఈరోజు చంద్రబాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్ అందరికి ఇస్తున్నారు. ఎల్ఓసి కూడా, లెటర్ ఆఫ్ క్రెడిట్ కూడా అత్యవసర పరిస్థితుల్లో ఎవరికి కావాలన్నా ఇచ్చి ఆదుకుంటున్నారు. ఇలాంటి మరి మంచి గొప్ప ముఖ్యమంత్రి మనకు దొరకడం చాలా అదృష్టం. సీఎం రిలీఫ్ ఫండ్ వేల మందికి ఇచ్చినటువంటి సందర్భం మన రాష్ట్రంలో. వైసీపీ పాలనలో 5 ఏళ్లలో ఇచ్చింది, ఇప్పుడు సంవత్సరంలో ఇచ్చేశారు చంద్రబాబు గారు. వాళ్ళు 5 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టారో అంత, సుమారు 5 ఏళ్లలో వాళ్ళు ఖర్చు పెట్టింది 800 కోట్లు అయితే ఇప్పుడు మన ప్రభుత్వం 1.5 yearలో ఆ మొత్తం కూడా ఖర్చు పెట్టేశారు. అంటే ఆ ప్రభుత్వం కంటే 4 రెట్లు ఎక్కువ మన ప్రభుత్వం. 17వ తారీఖు మరి ఈరోజు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి మొత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు 40 మందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. 26,73,000 ఈరోజు అందిస్తున్నాం. అట్లాగే ఇప్పటి వరకు ఈ 17 నెలల్లో 1187 మందికి అందించాం. 8,17,25,000 మందికి 8,17,25,000 రూపాయలు అందజేయడం జరిగింది. 1187 మందికి 8,17,00,000 రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చిన చంద్రబాబు గారికి, 1187 మందికి 8,17,00,000 ఇచ్చిన చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన వారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మీరందరూ కూడా, అలాగే లబ్ధిదారులు, వారితో పాటు వాళ్ళ బంధువులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మరి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడో ఒకరికి వేల మీద లెక్కేయచ్చు, చాలా తక్కువ మందికి ఇచ్చేవాళ్ళు. అట్లాగే ఆరోగ్యశ్రీ అని హాస్పిటల్స్కి బిల్లులు సంవత్సరాల తరబడి ఇవ్వకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. హాస్పిటల్కి వెళ్తే మేము వైద్యం చేయలేమయ్యా అన్నారు 5 ఏళ్ళు వైసీపీ పాలనలో. మాకు బిల్లులు రాలేదు, సంవత్సరం నుండి 2 సంవత్సరాల నుండి మేము ఇవ్వలేము అని చెప్పేసి చెప్పిన రోజులు ఉన్నాయి. మరి ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ చాలా చక్కగా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే
ఎన్టీఆర్ వైద్య సేవ అందిస్తున్నారు. అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి అంటే కడు నిరుపేదరికంలో ఉన్న వాళ్ళు 1 సెంటు భూమి లేని వాళ్ళకి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిరుపేదలకి భూమి లేని వాళ్ళకి 25 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ అందజేయబోతున్నారు. ఇది సుమారు 1 కోటి మందికి, మన రాష్ట్రంలో 1 కోటి మందికి ఈ 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ అందజేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాన్ని కోరుతున్నా. వినుకొండపట్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణం చేయడం కొరకు భక్తులు నిర్ణయించుకోవడమైనది. బద్వేల్కు చెందిన దైవజ్ఞులు అనేక దేవాలయాలు దేవతామూర్తులు ప్రతిష్ఠించిన బద్వేల్కు చెందిన శ్రీ నాగరాజు శర్మ గారు పుట్టనపట్న పురోహితులు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో దేవాలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు 50 మంది కలిసి కార్యక్రమం నిర్వహించుకున్నారు. శ్రీ పోలేరమ్మ తల్లి వినుకొండ పట్టణానికి సంబంధించిన గ్రామ దేవత అయినందున వలన పట్నంలోని భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. వినుకొండ పట్టణంలో కోట్లాది రూపాయలు భూమి కబ్జా చేశారు, కాపాడండి అంటూ వినుకొండ క్రిస్టియన్ పాలెంకు చెందిన ప్రజలు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ఆ ప్రాంతంలో మహిళల కొరకు సామూహిక మరుగుదొడ్లు అప్పటి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిందని, ఆ మరుగుదొడ్లు కూల్చివేసి ఆక్రమణ చేశారని, అప్పటి మున్సిపల్ కమిషనర్ కేసు నమోదు చేసి ఫెన్సింగ్ వేశారని, మరలా ఆక్రమణ చేశారని, ప్రభుత్వ ఆస్తి కాపాడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మించారని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. అక్కడ పక్కీసు దొడ్లు అవి ఉన్న స్థలము మున్సిపాలిటీ వాళ్ళది, మాదని వాళ్ళు ఎకరం ఇస్తున్నారు. ఎల్లిన వాళ్ళ మీద తాగాదులు రాళ్ళు అవి తీసుకొని పడుతున్నారు. గతంలో అటు సమాధులు కూడా ఉన్నాయి. మా స్థలంలో ఎందుకు పెట్టారని మా మీదకు తగాదులకు వస్తున్నారు. ప్రభుత్వ భూమి కాపాడాలి. అక్కడ గవర్నమెంట్ భూమి ఉన్నది. వెనకటి రోజుల్లో మేము చిన్నపిల్లప్పుడు అది కక్కీస్ దొడ్డి అండ్ సమాధులు కూడా ఉన్నాయి అందులో. దాన్ని కొంతమంది అక్రమదారులు ఏంటంటే ఆక్రమించి ఆ కక్కీస్ దొడ్డిని సమాధుల్ని పడేసేసి మొత్తం సదరం చేసి అంతా అమ్మకానికి పెట్టారు. ఆ భూమిని గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని మాకు అనుకూలంగా దాన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్. పట్నంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుండి ప్రజలు తరలి వచ్చి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల విజ్ఞప్తులను సావధానంగా ఆలకించిన జీవి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రతి ఒక్కరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుందని, వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం వల్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
భారతదేశ ఉక్కు మనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వినుకొండపట్నంలోని చీఫ్ విప్ కార్యాలయం నందు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఆయన నాయకత్వ లక్షణాలను, ఆశయాలను ప్రతి ఒక్కరూ స్మరించుకున్నారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా పటేల్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే, పటేల్ గారి పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడినటువంటి గొప్ప దేశభక్తుడు. అలాగే వారు ఎంతో అంకితభావంతో పనిచేసి ఒక ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్నారు. భారతరత్న బిరుదు పొందినటువంటి గౌరవ వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. స్వతంత్రం కోసం పోరాడారు, జైలుకి వెళ్ళారు, అహర్నిశలు కష్టపడ్డారు, ధైర్యంగా పోరాడారు. వారు ధైర్య సాహసాలు. వారు రక్షణ శాఖ మంత్రి అయిన తర్వాత వారు దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న హైదరాబాద్ సంస్థానం ఇలాంటి వాటి మీద స్వతంత్రం వచ్చిన వెంటనే వాటన్నిటిని కూడా ఉక్కు మనిషిగా స్వాధీనం చేసుకుని ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే వారి జీవితం ఒక ఆదర్శం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జీవిత ఒక ఆదర్శం ప్రజలకి. వారి యొక్క ఆశయ సాధన కోసం నేటి యువత నడుము బిగించాలి. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. ఐక్యతకు, దేశ సమైక్యతకు, అలాగే సమగ్ర అభివృద్ధికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆనాడు ఐక్య భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి గొప్ప వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారికి జోహార్లు అర్పిస్తూ భగవంతుడు వారికి గొప్ప ఆత్మశాంతి చేకూర్చాలని, అట్లాగే నేటి యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి దేశభక్తితో మన రాష్ట్ర అభివృద్ధిలో, దేశాభివృద్ధిలో భాగం పంచుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతటితో వెల్లనెస్ సమాప్తం. తిరిగి రేపటి వెల్లనెస్ లో కలుసుకుందాం. నమస్కారం.